కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్ నీల్. అంతేకాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా చేసి ఇలా కూడా సినిమా తీయొచ్చా అనే షాక్ ఇచ్చాడు. దీంతో ప్రశాంత్ నీల్తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అందరూ ఒక దారిలో నడిస్తే ప్రశాంత్ నీల్ వేరే దారిలో నడిచే టైప్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ రూటే సెపరేట్ అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ ఏమైంది? బాహుబలి సినిమాతో 2 భాగాలుగా తీయడం అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. 2 భాగాలు సక్సెస్ అవడంతో పాన్ ఇండియా రేంజ్లో ఇలా 2 భాగాలు తీయాలని చాలా మంది డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2 ఈ 2 భాగాలను వెంటనే తీశారు. అసలు గ్యాప్ తీసుకోలేదు. రాజమౌళి స్ఫూర్తితో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించారు. ఈ 2 భాగాలను కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే కంప్లీట్ చేశారు. సుకుమార్ కూడా పుష్ప విషయంలో అదే చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పుష్ప పార్ట్ 2 స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 6న పుష్ప 2 థియేటర్స్లోకి రానుంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్లో 2 భాగాలు బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ చేశారు. అయితే సలార్ విషయంలో మాత్రం ఎందుకనో ప్రశాంత్ నీల్ రూట్ మార్చారు. సలార్ పార్ట్ 1 గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. 2025 ఎండింగ్లో సలార్ పార్ట్ 2 వచ్చేస్తుందని అందరూ భావించారు. నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఎందుకనో సలార్ 2 మూవీని ప్రశాంత్ నీల్ సెట్స్ పైకి తీసుకుని వెళ్లలేదు. దానిని హోల్డ్లో పెట్టి ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమాని స్టార్ట్ చేశారు. ఈ చిత్రం 2026 జనవరికి రిలీజ్ అవుతుందని డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంతవరకు సలార్ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం లేదా అంటే ఎలాంటి క్లారిటీ లేదు. సలార్ 2పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ రూటే సపరేటు.